ఓకే. అండ్ రవికృష్ణ గారు ఈ సినిమా కోసమేనా మస్తు సన్నగా అయిపోయారు మీరు? ఈ సినిమా కోసం అంటే డెఫినెట్గా వన్ ఆఫ్ ద ఈ క్యారెక్టర్కి అంటే కొంచెం యంగ్ అనిపించాలి అండ్ ఆ టైంలో ఆ అవుట్ఫిట్స్కి క్యారీ చేయడానికి ఎలాంటి బాడీ స్ట్రక్చర్ కావాలో సో దానికి రెడీగా ఉన్నాను. సో దానికోసమని ఫుల్ కసరత్తు చేశారు. అంటే సీరియల్లో ఉన్నప్పుడు బుక్లేసుకుని ఉన్నాను, అందులో సినిమాకి ఎప్పుడైతే వచ్చానో డెఫినెట్గా ఇంకా ట్రాన్స్ఫార్మ్ అంటే అయ్యి. ఇప్పుడు మీకు ఎట్లాగా అమ్మాయిల ఫ్యాన్ కూడా గట్టిగా ఉంది కాబట్టి అంటే ఆంటీల ఫ్యాన్ బేస్ తగ్గిపోయి అమ్మాయిల ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? ఓకే. సో ఫన్నీ మూమెంట్ ఒకటి షేర్ చేసుకోండి, ఎందుకంటే ఇంతమంది క్రూ ఉన్నారు, చాలా హ్యాపీగా లైక్ ఒక కాలేజ్ స్కూల్కి వెళ్ళినట్టు ఫీల్ అవుతుండేనేమో. ఐ థింక్ నాకు తెలిసి ఇంతమంది ఉంటుంది అంతే కదా. బట్ మాకు మోస్ట్ ఆఫ్ ద టైం మా ఇద్దరితో ఎక్కువ ఉండేది, మా ఇద్దరు కాంబినేషన్ మా ఇద్దరికి లవ్ స్టోరీ కదా. మా ఇద్దరిది రేపు షూటింగ్ ఉందనుకో, స్కూల్ పిల్లోడ్ లాగా షూటింగ్ అయిపోయింది అరౌండ్ 7 PM. వీఆర్ బ్యాక్ టు అవర్ హోటల్ రూమ్ ఆర్ వాట్ ఎవర్. అక్కడ ఉండే చిన్న ఊరు మధ్యలో చిన్న రిసార్ట్ లాంటిది ఉంది, వీ వర్ స్టేయింగ్ దేర్. అంతే పేపర్ పట్టుకొని సుజీ డైలాగ్స్ నేర్చుకుందామా అని వచ్చేవాడు. చేద్దామా అలాగే ఉండేది నాకైతే. యూస్ టు హ్యావ్ డిన్నర్ అండ్ ప్రిపేర్ ఫర్ ద లైన్స్. నువ్వు నీ డైలాగ్ చెప్పు, నేను నా డైలాగ్ చెప్తాను అనుకుంటూ తినుకుంటూ డైలాగ్ అనుకునే వాళ్ళం. అంటే బేసిక్గా ఒక క్యారెక్టర్ని మనం టూ మచ్ ఇష్టపడినప్పుడు సో దాని మీద మనం 100% ఎఫర్ట్ పెట్టాలి అనేది తెలియకుండానే ఒక యాక్టర్కి వచ్చేస్తుంది. సో నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు అరే వావ్ ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు, ఈ స్టేజ్లో వచ్చినప్పుడు దాన్ని 100% మనం ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి నేను దాని మీద 100% ఎఫర్ట్ పెట్టేవాడిని. అండ్ దానికి ఏంటి అంటే మనకి అవతల మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా అవతల కో యాక్టర్ కూడా అంతే ఆ సపోర్ట్ ఉంటే తప్ప మనం చేయలేం. బికాజ్ లవ్ సీన్స్లో నార్మల్ మన ఇండివిజువల్ సీన్ సోలో సీన్ అంటే మనం ఎంతైనా పర్ఫార్మ్ చేయొచ్చు, కానీ బట్ మనికా ఏంటంటే తను నేను టార్చర్ పెట్టేవాడిని. అరే ఒక్కసారి డైలాగ్ అనుకుందాం, ఒక్కసారి ఈ సీన్ ఒక్కసారి ప్రిప్ అవుదాం అంటే రెడీ అనేది. సో 100 times అంటే 100 times తను రెడీగా ఉండేది. సో నాకు ఆ ప్రెప్ ఇష్టం అనమాట. సో మా ఇద్దరికి ఎలా ఉండేది అంటే ముందు రోజు ఇవన్నీ చదువుకుని ఇవన్నీ ప్రెప్ ఉండటం వల్ల నెక్స్ట్ డే ఏ డైలాగ్ బ్రో రెడీ ఇచ్చి పడేస్తాం టేక్ అని ఇలా ఇంత రిలాక్స్గా ఉంటాం. 100%